హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంకా పాతపట్నం అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. అండ్ జరిగిన తర్వాత రిటర్న్లో వచ్చాక గొట్ట గ్రామం అనే గ్రామం ఉంటుంది. ఇంకా అక్కడ బ్యారేజ్ ఉంటుంది, గొట్ట బ్యారేజ్ అని. సో దాని నుంచి వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది, అంటే కాలువలకి అండ్ చెరువులకి అంతా. సో ఆ వాటర్ అనేది రైతులు చాలా చక్కగా వాళ్ళు, అంటే ఎండ టైం అప్పుడు కావచ్చు, వర్షాలు పడలేని టైం అప్పుడు చాలా చక్కగా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ గట్ట బ్యారేజ్ ఆపోజిట్లో కూడా కొంతమంది అయితే చేపలు పడుతున్నారు. సో ఇక్కడ నుంచి ఆ చివరి ఎండ్ ఆఫ్ ది మిడిల్లో వరకు వాళ్ళు వెళ్తున్నారు. సో హస్బెండ్ అయితే చెప్తున్నారు ఈ రెడ్ వాటర్లో ఎక్కువగా రొయ్యలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. చూస్తున్నాం మేమైతే ఫస్ట్ టైం చూడడం, ఇంకా లైవ్లో ఫిషెస్ పడడం అనేది. అండ్ గొట్ట బ్యారేజ్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది, చాలా గ్రీనరీగా, చాలా వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఫిషర్మ్యాన్స్ అయితే లైవ్లో ఫిషెస్ పడ్డం చూశాను నేను. అండ్ ఇంకా తను వల అనేది వేసి ఫ్లోలో నుంచి లాగడం అనేది జరుగుతుంది. సో ఈరోజు అయితే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ గొట్ట బ్యారేజ్ దగ్గర ఈ ఫిషర్మ్యాన్స్ ఫిషెస్ పడ్డం అనేది చూశాను. వాళ్ళు తెచ్చి సేల్స్ చేయడం అనేది నేను ఇప్పుడు వరకు చూసాను. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా పట్టడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే నేనైతే ఫస్ట్ టైం చూడడము, ఆ ఫిషర్మ్యాన్స్ వచ్చి ఆ చేపలు పడడం అనేది. అండ్ మా ఎదురుగా దీనిలో అయితే ఫ్లో అయితే చాలా బాగుంది. ఇంకా హస్బెండ్ అయితే నించొని చూస్తున్నారు, అంత వ్యూ అంత బాగుందని చెప్పి. నేనైతే ఇంకా షూట్ చేస్తున్నాను వీడియో. బాయ్ ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ది బ్లాగ్.